హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం హాఫ్ కేజీ చికెన్, 1.5 కప్ రైస్, ఆనియన్, మిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తర్వాత మనం ముందుగా చూపించిన హోల్ గరం మసాలాని 4 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని తీసుకోండి. ఒక ఆనియన్ని సన్నగా తరిగి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేపుకున్నాక అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి అందులోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసి బాగా మిక్స్ చేయాలి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కప్ పెరుగు వేసి మంచిగా కలిపాక 1.5 కప్ రైస్కి సరిపడా వాటర్ని తీసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ని చికెన్ ఉడకడం కోసం ఎక్కువగా పోసుకోండి. ఒక 15 నిమిషాలు చికెన్ను ఉడికించుకున్నాక వేరొక బౌల్లోకి చికెన్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు మనకి చికెన్ ఒక 80% ఉడికినట్లే. ఇప్పుడు అదే వాటర్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని మూత పెట్టి 12 నుండి 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించి పక్కన పెట్టండి. ఇలా చేయడం ద్వారా రైస్ మంచి ఫ్లేవర్గా అవుతుంది. అంతేకాకుండా ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా అవుతుంది. చికెన్ని ఫ్రై చేయడం కోసం మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని ఆయిల్, హోల్ గరం మసాలా, 2 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకొని కొంచెం కలర్ మారే వరకు ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని వేయండి. చికెన్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మిర్చి పౌడర్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలిపాక చివరగా కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.